నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తనిష్క గారు, పెళ్ళిళ్ళు ఆలస్యం అవ్వటం ఒక ప్రాబ్లము. పెళ్ళి అయ్యిందండి, ఈ మధ్యనే పెళ్ళయింది, 10 రోజులైంది. కొన్ని చూస్తే మళ్ళీ అసలు బాధ అనిపిస్తుంది. చాలా అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు, 10 రోజులు కూడా కలిసి లేరు, విడిపోయారు అని అంటే దాన్ని ఎట్లా చెప్పాలో తెలియదు. అమ్మాయి కొన్నిసార్లు అమ్మాయి తప్పులు ఉంటాయి, కొన్నిసార్లు అబ్బాయిల తప్పులు ఉంటాయి. ఇష్టం లేదు, పెళ్ళి అయిన తర్వాత ఇష్టం లేదు అన్నట్టు అడ్జస్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. మైండ్ ఆల్ ఆఫ్ అ సడన్ కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయాం, కొత్త ఆఫీస్కి వచ్చాము, అడ్జస్ట్ అవ్వాలంటే కొంత సమయం ఇవ్వాలి మైండ్కి కదా. ఇమ్మీడియట్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా, ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్లో చాలా ఫాస్ట్గా ఆలోచిస్తుంది బ్రెయిన్. ఆబ్వియస్గా రిలేషన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సరే, అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, డివోర్స్ అయిపోయింది, 3 నెలలు కూడా కలిసిలేరు, నెల రోజులు కూడా కలిసిలేరు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేయాలి వివాహానికి సంబంధించి అని ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ ఎన్నో వేల రకాలైనటువంటి ప్రశ్నలు వచ్చేస్తాయి. మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తుందా, ఎట్లా అడ్జస్ట్ అవుతుంది బ్రెయిన్, ఎట్లాంటి అమ్మాయి వస్తుంది, ఎట్లాంటి అబ్బాయి వస్తాడు, ఇట్లా రకరకాలు. మొత్తానికి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న భయం అయితే ఉంటుంది. అయితే ఇట్లా సెకండ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈసారి చేసేటటువంటి ప్రయత్నం సఫలీకృతం అవ్వాలి, జీవితం చాలా సాఫీగా సాగిపోవాలి వాళ్ళకి అంటే ఏం చేయాల్సి? ఓకే, యాక్చువల్గా ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు డివోర్స్ వరకు వెళ్ళింది అని కూడా మన జాతకం చూస్తే చెప్పేస్తారు. సరే, వాళ్ళు వెళ్ళి అంటే యాక్చువల్గా పెళ్లి చేసుకున్న కొన్ని నెలల్లోనే విడిపోతున్నారు, ఆ విషయం కూడా చెప్తాము. కొన్ని చక్రాలు ఏమవుతుందంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుని కూడా ఇదే ప్రాబ్లం మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని చెప్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. అయితే మీరు అంటున్నది ఏంటంటే మ్యారేజ్ అయ్యి కొన్ని రోజులు విడిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ గురించి ఒకవేళ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే అసలు దానికి ఏం చేయాలి, అసలు ఎలాంటివి చూసుకోవాలి అంటే జాతకంలో ఒకటి 11th హౌస్ అనేటప్పుడు లగ్నానికి 11th హౌస్ సెకండ్ మ్యారేజ్ గురించి ఉండేది. తర్వాత గ్రహాలను చూసామంటే దానికి మేజర్ గా శుక్రుడే అవుతాడు. పెళ్లి అంటేనే దానికి కారకుడు శుక్రుడు. అమ్మాయిలకైతే శుక్రుడు, అబ్బాయిలు కూడా సేమ్ శుక్రుడే. 11th హౌస్ వచ్చి సెకండ్ మ్యారేజ్ గురించి. కానీ మీరు చూడండి, ఫస్ట్ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయ్యి ఒక 2-3 అంటే ఒక పెళ్ళైన కొన్ని రోజుల్లోనే విడిపోతారు. తర్వాత సర్లే డివోర్స్ అయింది కదా, మరి సెకండ్ మ్యారేజ్ విషయం సరే అని చెప్పి చేసుకున్న వాళ్ళు అది ప్రాబ్లం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇది ఎందుకు వల్ల అట్లా అని మనం చూస్తే సొసైటీలో చాలా కష్టం కదా. ఇప్పుడు రెండో పెళ్లి కూడా ఇట్లా అవుతుంది. అసలు నేను ఇప్పుడు రీసెంట్ గా చూసిన జాతకాలు సేమ్ ఇదే ఇష్యూ ఎక్కువ. సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్. నేను చూడగానే చెప్పేస్తాను, అమ్మ మీరు ఫస్ట్ మ్యారేజ్ బాగాలేదు బట్ సెకండ్ మ్యారేజ్ అయిందని చెప్పారు, బట్ ఇది చాలా ప్రాబ్లం లో ఉంది, ఇంకా ఫస్ట్ అతనే పర్వాలేనిలాగా అయిపోయింది ఇప్పుడు. అలాంటి పరిస్థితి బాధాకరం కదా అసలు చాలా. నేను అంటే వాళ్ళు ఏమంటారు, మేడం కరెక్ట్ మేడం మీరు చెప్పింది నిజంగా, నేను ఎంత సఫర్ అవుతున్నాను తెలుసా అట్లా. నేను అన్నాను, అమ్మ మీ చక్రంలో ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడే మీకు దోషం ఉనింది, బట్ అది నెగిటివ్ గ్రహం శుక్రుడు ఏమైపోయాడు, నెగిటివ్ అయిపోయాడు. అప్పుడు సెకండ్ మ్యారేజ్ అయితే కూడా అదే ఇష్యూ వస్తుంది. అప్పుడు మనం ఎలా సరి చేసుకోవాలి? సరే, ఇప్పుడు ఇది ఫారిన్లో ఒక ఆమె మన యూఎస్ నుంచి కూడా చూపించుకున్నారు. ఆమెకి ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ అయింది, బట్ ఇక్కడ ఇండియాలో ఉన్న అతను చేసుకున్నారు. తర్వాత ఏమైందంటే డివోర్స్ అయింది. ఇప్పుడు యూఎస్ అతను చేసుకున్నారు సెకండ్ మ్యారేజ్. చేసుకున్న తర్వాత ఇంకా సమస్యలు ఎక్కువైపోయింది. సో దానికి నేనేమన్నానంటే, అమ్మ మీకు ఇప్పుడు చేసుకున్న మ్యారేజ్ అస్సలే బాగాలేదు, ఇంత ముందుగా ఉన్నది కూడా ప్రాబ్లం ఉన్నది ఎక్కువ, నేను లేదని చెప్పలే, కానీ ఇప్పుడు ఇంకా అసలు చాలా కష్టపడుతున్నారు, దీనివల్ల హెల్త్ కూడా బాగాలే, మీకు ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఈ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అసలు ఆమెకి హెల్త్ బాగుండట్లేదు. అంటే ఆ చక్రం మ్యాచ్ అవ్వలేదు ఒకటి. ఈమె అంటే జాతకంలో మ్యారేజ్ విషయమే మంచిగా లేదు అసలు. వివాహ స్థానం మన కలత్ర దోషం చెప్తాము, ఓకేనా. అయితే ఇవి నేను చెప్పిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ మేడం అని, బట్ అయితే ఆమెకు రెమెడీ ఇచ్చాము, మంచిగా అయ్యారు. సేమ్ ఇక్కడ సెకండ్ అయితే సేమ్ ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఇండియాలో కూడా వేరే వాళ్ళకి కూడా మనం ఆల్రెడీ రెమెడీ ఇచ్చాము. అసలు ఒక అతను ఏంటంటే మ్యారేజ్ అయ్యి వాళ్ళ వైఫ్ కూడా చనిపోయాయి ఫస్ట్. అసలు సెకండ్ మ్యారేజ్ గురించి ప్లాన్ చేస్తామంటే అసలు ఆ అబ్బాయి ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, మళ్ళీ వచ్చే అమ్మాయి చూసుకుంటుందో లేదో అట్లనే ఒక భయం ఉంటుంది వాళ్ళకి. కానీ నిజంగా మన రెమెడీ ఇచ్చిన తర్వాత అసలు ఒక ఆమె చేసుకున్నది, ఆమె మంచిగా చూడడానికి బాగుంటుంది, అసలు మంచి జాబ్లో గవర్నమెంట్ జాబ్లో ఉంది. వచ్చిన అమ్మాయి కూడా చూడండి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంది, పిల్లలు వద్దని చెప్పేసి. సో ఇట్లా రెమెడీ అంతలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారండి? అసలు వశీకరణం అంటే వీళ్ళకి వివాహం గురించి ఉన్న వశీకరణం. అసలు చెప్పాలంటే కలత్ర దోషం లేకపోతే వాళ్ళకి మంచి సంబంధం సెట్ అవుతుంది.
సో మన ఆ రెమెడీ వల్ల బాగా చేసాం. అసలు ఇవన్నీ వాళ్ళు స్టార్టింగ్లో అసలు ఇవన్నీ నమ్మలేకుండా పోయారు. అంటే జ్యోతిషం అంటేనే నమ్మకుండా వాళ్ళకి ఇవ్వడం ఇంకా పెద్ద విషయం కదా, పెద్ద విషయం కదా. అసలు అలాంటి వాళ్ళకి ఇచ్చాను నేను. బట్ అయితే వాళ్ళ సిస్టర్ ఈ రోజు కూడా అదే అంటుంది, అయ్యో అసలు మా బ్రదర్ లైఫ్ ఈ రోజు బాగుందంటే అది మీ వల్లనే మేడం. అసలు నిజంగా మాకు అసలు మీరు అసలు మీ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మా ఇంట్లో ఎంత వాళ్ళు చాలా మంది చేయించారు రెమెడీస్. సో వాళ్ళకి ఏంటంటే ఒక్కటే సెట్ అయిన తర్వాత అప్పుడే నేను చెప్తూ ఉంటాను, జాతకం చూపించుకునే వాళ్ళు కూడా ఎవరికి అసలు ప్రాబ్లం ఉందో వాళ్ళది ఫస్ట్ చూపించుకోండి. ఇప్పుడు మ్యారేజ్ విషయం మీరు అడిగారు, సెకండ్ మ్యారేజ్ గురించి అనేటప్పుడు అసలు ఆ జాతకంలో మన రెమెడీ ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగైన తర్వాత ఇంకా వేరే వాళ్ళది చూపించుకోవచ్చు. సో అప్పుడు ఫస్ట్ ఒక్కటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఏంది ప్రాబ్లం ఎవరు ఎక్కువ ఉందో వాళ్ళు ఫాలో అవుతే చాలు, తర్వాత వేరే వాళ్ళు చూసుకుంటారు తప్పకుండా. సో ఇలాంటి రెమెడీస్ అయితే మనం ఇస్తున్నాం కాబట్టి నేను ఎన్నోసార్లు లైవ్ లో కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది. అయితే అది వాళ్ళ జన్మ జాతకాన్ని చూసి మాత్రమే రెమెడీస్ ఇవ్వాలి, ఏదో అవును అందరికి జనరల్ గా ఒకే రెమెడీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మాట వినొచ్చు, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ నెగిటివ్ ఎఫెక్ట్ ఫస్ట్ వైఫ్ త్రూలోంచి వస్తుంది. ఎందుకంటే ఆమె సడన్ గా సూసైడ్ చేసుకున్నది కాబట్టి అకాల మరణం. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది ఆ ఇంట్లో. అందుకే ఇంట్లో ఎవరికి బాగలేకుండా అయిపోయింది ఆమె చనిపోయిన తర్వాత. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు ఆ టైమింగ్లో. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అవుతూ ఉందన్నమాట. అంటే పితృదేవతల దోషం, అకాల మరణం అంటేనే చాలా వరకు అసలు బాగుండదు ఆ ఇంట్లో. బట్ ఇవన్నీ సరి చేసుకుంటూ ఆ రెమెడీ కరెక్ట్ ఇచ్చాం కాబట్టి మంచి అమ్మాయి సెట్ అయింది. సో అందుకే ఏదంటే మీరు అన్నారు కదా, అసలు సెకండ్ మ్యారేజ్ కూడా జాతకం చూసుకొని వాళ్ళు కరెక్ట్ అయిన ప్రొసీజర్గా రెమెడీ ఫాలో అయిన తర్వాత చేయవచ్చు. ఒకవేళ ఆల్రెడీ చేసేసామండి, ప్రాబ్లంలో ఉన్నారు అంటే అప్పుడు దానికి కూడా రెమెడీ ఉంది, దానికి తగ్గట్టుగా కూడా రెమెడీ ఇస్తారు ఉంటుంది. రైట్. అయితే ఇట్లాంటి సమస్యలతో ఉన్నవాళ్ళు ఏ దైవారాధనని చేసుకోవాలని అంటే మానసికంగా కూడా వాళ్ళు రెడీ అవ్వాలి. ఎంత పేరెంట్స్ కూడా ప్రెషర్ చేస్తుంటారు, అవును ఒకసారి ఏదో అయ్యిందని ఇంకా జీవితాంతం అదే మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుందా అని అంటూ ఉంటారు. కానీ మైండ్ ఒప్పుకోదు, నాకు భయం వేస్తోంది అని అంటూ ఉంటారు. అసలు ఏ ఆరాధన చేసుకుంటే బాగుంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు? అంటే ఇప్పుడు మ్యారేజ్ విషయం వచ్చేసరికి అసలు దానికి కారకుడు ఏంటంటే కలత్ర కారకుడు శుక్రుడు అని చెప్తాము. శుక్రుడు గురించి పూజలు చేసుకోవచ్చము. ఒకవేళ వాళ్ళ చక్రంలో 11th హౌస్ నెగిటివ్గా ఉంటే అప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసే ముందుగా ఒక్కసారి ఆ గ్రహం ఏది, ఇప్పుడు మకర లగ్నం అంటే 11th హౌస్ కుజుడు అవుతాడు, అదే సింహ లగ్నం అయితే అసలు 11th హౌస్ బుధుడు అవుతాడు. సో మేష లగ్నం అయితే వాళ్ళకి ఏమవుతుందంటే 11th హౌస్ అక్కడ శని అవుతాడు. సో అప్పుడు ఆ నెగిటివ్ గ్రహం ఒకవేళ ఇప్పుడు మేష లగ్నానికి 11th హౌస్లో ఉండింది అనుకోండి, అది శని గ్రహం అవుతుంది. దానికి సంబంధించింది అంటే మనం వశీకరణం చేస్తేనే ఆ సెకండ్ మ్యారేజ్ విషయం అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంత ముందుగా మన క్లయింట్లు చూడండి ఎంత మంచిగా అయ్యారంటే వాళ్ళు ఇచ్చిన రెమెడీని చాలా బాగా ఫాలో అయ్యారు. అసలు మనం చెప్పే విషయం వాళ్ళు ఏంటంటే వాళ్ళ జాతకం ఎంత కరెక్ట్ అయిన జాతక చక్రం ఇస్తున్నారు అంటే వాళ్ళ పుట్టిన తేదీ సమయం ఎంత పర్ఫెక్ట్ నిజంగా ఇస్తున్నారో అలానే రెమెడీ కూడా ఉంటుంది వాళ్ళు. అయితే ఖచ్చితంగా జాతకం చూసి మాత్రమే చెప్పాలి అని అంటున్నారు. అది ఎందుకంటే శాస్త్రవచనం కూడా అదే అని చాలా వరకు ఎంతో మంది పూజలు చేసి అలసిపోయిన అస్సలు వాళ్ళకి ఏమైతుందంటే జ్యోతిష్యం మీద నమ్మకం లేకుండా అయిపోయింది. కరెక్ట్. అయితే మన ఇచ్చే రెమెడీ వల్ల ఏమవుతుంది, ఒకరికి ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తర్వాత తీసుకుంటారు. ఎట్లానంటే వాళ్ళ జాతకం చూసి రెమెడీ ఇస్తాం, అసలు అప్పుడు వాళ్ళకి ఖచ్చితమైన పరిష్కారం అందుతుంది కదా. ఒకవేళ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ లేకపోతే ఎలా చూస్తారు? ప్రసన్నం చూసి చెప్తారు. ప్రశ్న లగ్నం ప్రకారం ఇప్పుడు ఒకరి భార్య భర్తలది ఇద్దరిది ఎవరైనా ఒకరిది ఉంటే చాలు ఇంకొకరి గురించి తెలుసుకోవచ్చు. సపోజ్ వాళ్ళిద్దరిది కూడా లేదు, అప్పట్లో రాసి పెట్టలేదండి మా వాళ్ళు అంటే పిల్లలు దాన్ని పెట్టి తెలుసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు లేరు ఇట్లాంటి పరిస్థితి ఉందంటే ప్రశ్న లగ్నం ప్రకారం ఉంటుంది కదా. అసలు ఎటు ఉన్నా దేవుడు జ్యోతిష్యంలో ఎన్ని విషయాలు మనకు అందజేశారు. అసలు చెప్పాలంటే ప్రశ్న చక్రంలో తమలపాకు చూసి చెప్పేది ఉంటుంది, వాళ్ళు చూసుకునే టైమింగ్ పెట్టి చెప్పేది ఉంటుంది ఆ ప్రశ్నము. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చూసిన టైం ప్రకారము కొన్ని అసలు ఒక వైబ్రేషన్, ఇప్పుడు సపోజ్ దీపం వెలిగించి ఆ దీపంలో మనకు కనిపిస్తాయి కొన్ని విషయాలు, వాళ్ళకి ఇంత సమస్య ఉంది దేని గురించిదో వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు అని కూడా మనం చూసి చెప్పవచ్చు. చాలా ఉంది ప్రశ్న చక్రంలో. ఆరుడం చూస్తారు, సోడి ప్రసన్నం చూస్తారు కదా, అంటే మరి తెలుగులో ఏమంటారు సోడిని, గవ్వలు ప్రసన్నం చూస్తారు, అది కూడా చూస్తారు, రకరకాలు. అవును చాలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.